వీధుల్లో కాదు, వీళ్ళ లోపలే తిరుగుబాటు పుడుతుంది. మనసులో ఒక చిన్న మెరుపు, ఒక చిన్న ప్రశ్న. అక్కడే మొదలవుతుంది ఒక రెబెల్ ప్రయాణం. సైకాలజీలో దీనికి పేరు ఉంది. ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంటే లోపల నుండి వచ్చే దాహం. ఇతరులు చెప్పిన మార్గం కాకుండా తానే తన దారి వెతికే మనసు. అతను జనాల్లో కలిసిపోడు. కానీ జనాలు అతని గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఎందుకు? సైకాలజీ చెప్తుంది హై వాల్యూ ఇండివిజువల్ ఎఫెక్ట్ అని. ఇతరుల దృక్కోణానికి కాకుండా తన సొంత విలువలతో జీవించేవారు సమాజ దృష్టిలో అసాధారణలు అవుతారు. అతని తలలో మొదట ఉండే ప్రశ్నలు ఎవరు అడగని ఆ వై. ఇది కోగ్నిటివ్ ఇండిపెండెన్స్, భిన్నంగా ఆలోచించే శక్తి. సమూహం సరైనది అనుకుంటే అతని మనసు ఇంకా మంచి దారి ఉందా అని అడుగుతుంది. ఎవరూ చేయని పనులు అతని చేతుల్లో మొదట జరుగుతాయి. ఎందుకంటే అతనిలో ఉంది రిస్క్ టాలరెన్స్, ప్రమాదాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే ధైర్యం. మిగతా వారు విఫలమవుతామేమో అని ఆగిపోతారు. కానీ అతను ఒక అడుగు వేస్తాడు. ఆ ఒక్క అడుగే చరిత్రను రాస్తుంది. అడ్డంకులు, వాటిని చూసి ఆగేది సాధారణ వాళ్ళు. అతను అడ్డం పడితే చరిత్రనే మార్చేస్తాడు. ఇది రిజైలెన్స్ సైకాలజీ. గోడలు ఆపకపోవడం, గోడల్ని స్టెప్పుల్లా ఉపయోగించడం. విజయానికి భయపడి పరుగులు తీసే వాళ్ళ మధ్య పరిగెత్తకుండానే శిఖరాన్ని తాకే వ్యక్తి అతనే రెబల్. ఎందుకు అతను పరిగెత్తకుండానే శిఖరాన్ని చేరుతాడు? ఎందుకంటే అతనికి ఉంది పర్పస్ ఓరియంటెడ్ మైండ్ సెట్. పోటీ కోసం కాదు, పరిమితులను దాటడానికి పరిగెడతాడు. అతనికి ప్రపంచం పెట్టిన బౌండరీలు కనిపించవు. కనిపించేది మరొక అవకాశం, మరొక దారి, మరొక దిశ. ఈ వ్యక్తుల్ని సైకాలజీలో సెల్ఫ్ యాక్చువలైజర్స్ అంటారు. తమలోని సామర్థ్యాన్ని పూర్తిగా వెలుగు తీసేవారు. రెబల్ అయ్యాడు అంటే ప్రపంచం అయ్యాడు. ఎందుకంటే ప్రపంచాన్ని ఎదిరించడానికి కాదు, తనలో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపడానికి. అతని కథ ఒక విప్లవం కాదు, ఒక గుర్తు, ఒక సిగ్నల్. లోపల పుట్టే చిన్న తిరుగుబాటు ఒకరోజు పెద్ద మార్పు అవుతుంది. అందుకే మొదట వీధుల్లో కాదు, రెబల్ లోపలే తిరుగుబాటు పుడుతుంది.